రోజంతా పని చేసుకునే కార్మికుడు తన రెక్కల కష్టాన్ని మరచిపోవడానికి కాసంత కళ్ళు తాగడం అనేది సాధారణ విషయమే. కానీ కొంతమంది ఉదయాన్నే ఒక పెగ్గేసి పనికెళ్లేవారు ఉంటారు. ఇలాంటి వారి బలహీనతను క్యాష్ చేసుకుంటూ కళ్ళు దుకాణాలు దారుణాలకి తెగబడుతున్నాయి. వారు తాగే కళ్ళు మరింత కిక్కిచ్చేందుకు విషపూరిత రసాయనాలు కలిపేసి తాగించడం అనేది పరిపాటిగా మారిపోయింది. మత్తొచ్చే మాత్రల్ని కెమికల్స్తో కల్తీ చేసి ఆ కళ్ళుని సరఫరా చేయడంతో వారు ఆ మత్తుకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ కల్తీ కల్లే వారి పాలిట శాపంగా మారిపోయింది. కూకట్పల్లిలో వెలుగు చూసిన కల్తీ కల్లు ఘటనకి 2 బలైపోగా మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు లోనవ్వడం అనేది ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకీ ఈ కల్తీ వెనుక ఏం జరుగుతోంది? మత్తు మాఫియాకి అడ్డుకట్టవారు వేసేవారే లేరా? ఇది ఏ మారుమూల గ్రామమో జిల్లా కేంద్రమో కాదు. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న కూకట్పల్లి ప్రాంతం. మెట్రోపాలిటన్ సిటీగా భారత్లో టాప్ 4 నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం రేపింది. దాదాపు 20 మంది ఈ కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం కూకట్పల్లిలోని కల్లు డిపోలో తాగిన వారందరూ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం ఈ ఘటన జరిగింది. కల్లు తాగిన వారు అక్కడికక్కడే వాంతులు చేసుకున్నారు. ఇంటికి చేరుకునే లోపే నరాలు గుంజినట్లు అయ్యాయని, కొందరు డయేరియాతో కూడా బాధపడినట్టు తెలుస్తోంది. కుకట్పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇందిరా హిల్స్, కేపీహెచ్బి, ఉషా ముళ్లపూడి రోడ్లోని కల్లు కాంపౌండ్లలో బాధితులు కల్లు తాగినట్టు తెలుస్తోంది. ఈ కల్లు కాంపౌండ్లు అన్నీ దగ్గరే ఉన్నాయి. అంటే వీటికి కల్తీ కల్లును సప్లై చేసింది ఒక్కరే అయ్యుండాలి. ఈ ఘటన వెలుగు చూడగానే నిర్వాహకులు పరారయ్యారు. అస్వస్థతకు గురైన వారిని కూకట్పల్లిలోని రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు. ఈ 3 ఆసుపత్రుల్లోనూ కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే సీతారాం అనే బాధితుడు చికిత్స పొందుతూనే మరణించాడు. 3 డేస్కి ఒకసారి వెళ్తాడు, తాగుతాడు. సోమవారం వెళ్ళిండు, ఆయనకు మోషన్స్ అయినాయి. ఆ మోషన్స్ అయినా తెలిసి కూడా తాగేసి వచ్చిండు. రాత్రంతా మోషన్స్ అయితేనే ఉన్నాయి, గోళీలు వేసుకున్నా కూడా అయితేనే ఉన్నాయి. ఒకసారి వామిటింగ్ అయింది. మళ్ళీ రోజు లేచిండు, స్నానం చేసుకుండు, మంచిగానే ఉన్నాడు. జావ పాల బియ్యం కాసి ఇచ్చిన అది తాగిండు. తాగే వరకు కొంచెం మంచిగానే ఉన్నాడులే అని అనుకున్నాము. తర్వాత తేలకలు లేచిండు. తెలంగాణ లేచే వరకు మాకు భయం అయ్యి మా తమ్ముడిని పిలిచిన, తీసుకోవద్దాం రారా అంటే ఆటో తీసుకొని వచ్చిండు. ఆయన ఆటోలో వేసి తీసుకుపోయినాం. 2 తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఇటు తీసుకొచ్చినాక చేయి పట్టుకుండు, కదిలిస్తుండు. స్ట్రక్చర్ మీద నుంచి మార్చేవరకు చేసేవరకే ఆయన ప్రాణం మిగిలింది. ఫస్ట్ వామిటింగ్స్తో స్టార్ట్ అయింది. తర్వాత విరేచనాలు జరిగింది. ఆ తర్వాత బీపీ లో కావడం, పడిపోవడం జరిగింది. అక్కడ నుంచి మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ నుంచి వాళ్ళు అడ్మిట్ చేసుకుంటామంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతామని చెప్పేసి మేము రామ్దేవ్కి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ మాకు తెలిసిన వాళ్ళు, మా కాలనీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటే ఏంది ఒకరికే ప్రాబ్లం ఇట్లా జరుగుతుందని చెప్పేసి అనుకునే లోపే పోలీసు వాళ్ళు రావడం, ఎంక్వైరీ చేయడం చేశారు వాళ్ళు. అంటే మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? మేము ఉండేది హెచ్ఎండి హిల్స్. ఎక్కడ తాగారు ఇవిడ? అక్కడ హెచ్ఎండి హిల్స్లోనే రామాలయం దగ్గర కల్దుకున ఉంటుంది. మరి 2 ఉంటాయి, అక్కడ ఎక్కడ దగ్గర తెలియదు మా అమ్మ. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కేపీహెచ్బి పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తెలంగాణలో ఈ ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్లోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. నిమ్స్ లో బాధితుల్ని పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది, నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, నిత్యం కూడా ఎంక్వైరీ చేసే కార్యం జరుగుతూ ఉండాలి, టెస్ట్ చేసే కార్యం జరుగుతూ ఉండాలి. ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ has done this mischief. ఇటువంటి జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది.
అయితే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సర్కార్పై మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కారణం ప్రభుత్వం యొక్క ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి. దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ అధికారులు కానీ బాధ్యత వహించాలి తక్షణమే. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండే వాళ్ళందరూ ఉండేటువంటి చోటనే మరి ప్రభుత్వం కళ్ళు కప్పి ఇంత యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ నిఘా వైఫల్యమే దీనికి కారణమన్నారు. బాధితుల చికిత్సకు ప్రభుత్వమే సాయం అందించాలన్నారు. వాళ్ళు అరసీసో సీసానో కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు విరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైంది. అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నిజానికి తెలంగాణలో కల్తీ కల్లు ఘటనలు కొత్తేం కాదు. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. కల్తీ కల్లు, కల్తీ సారా కేసులు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది 3 చోట్ల వెలుగు చూశాయి. జనవరిలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 3 చనిపోయారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇక ఏప్రిల్లో కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఘటనలో 100 మంది కల్తీ కల్లు బాధితులయ్యారు. అంకోల్, దుర్కి, దామరంచ, కౌరారం గ్రామాల్లో ఈ కల్తీ కల్లు ఘటనలు వెలుగు చూశాయి. 13 మంది పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించింది. వారు నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ కల్తీ కల్లుపై టీవీ9 గతంలోనే నిఘా పెట్టింది. కల్లు కాంపౌండ్లలో ఎలా కల్తీ జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది. చక్కెర వైట్ అంతే కలుపుతుంది. వైట్ అంటే స్వీట్ నషంది తీయగరానికి కట్ట కలుపుతా కొంచెం పుద్దగానికి అంతే. ఓకే, అసలు ఈ కళ్ళు అంటే ఒరిజినల్ కళ్ళు మీరు ఎంత మోతాదులో తీసుకుంటారో దాంట్లో ఎంత మిక్స్ చేస్తారు? తెప్పిస్తాం, డ్రమ్ ఉంటుంది అక్కడ లోపల ఉంటుంది. ఇక్కడ ఎంత తెప్పిస్తారు? ఒరిజినల్ కళ్ళు ఎంత తెప్పిస్తారు? 4 డ్రమ్ 5 డ్రమ్లు అట్లా వస్తుంది. ఓకే, దాన్ని కల్తీ చేసిన తర్వాత ఎంత అవుతారు? కల్తీ అంటే కల్తీ ఏం చేయరు అంతగానో. మిక్స్ చేసిన తర్వాత ఒక డ్రమ్లో సగం వాటర్ కలుపుతాం అంతే. అదేంటంటే జర టేస్ట్ కోసం చక్కెర అవి కలుపుతాం. ఓన్లీ సైక్రిన్ కలుపుతారా లేదంటే ఆల్ఫాజోలం లాంటివి? ఆల్ఫాజోన్ కలపరు ఇక్కడ ఉండదు మొత్తం. అయితే తెలంగాణలో ఉన్న కల్లు డిపోల్లో కల్తీ మాల్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎవరు? ఎక్సైజ్ శాఖ నిఘా అస్సలు ఉండడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. 2022 నుంచి 46 లక్షల లీటర్ల కల్తీ కల్లును పట్టుకున్నారు అధికారులు. దీన్ని బట్టి తెలంగాణలో ఎంతగనం కల్తీ మాల్ విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుంది అనేది తెలిసిపోతోంది. ముఖ్యంగా అల్ఫాజోలం, డయాఫామ్, క్లోరోడయాఫాక్సైడ్ వంటి టాబ్లెట్లు, రసాయనాలను విపరీతంగా కలుపుతూ కల్తీ చేసేస్తున్నారు. ఇవన్నీ తీవ్రమైన మానసిక సమస్యలున్న వారికి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్. అల్ఫాజోలం యాంగ్జైటీ, పానిక్ వంటి మానసిక వ్యాధులున్న వారికి ఇస్తారు. డయాస్ఫామ్ కూడా యాంగ్జైటీ, తిమ్మిర్లు, ఫిట్స్ వంటి వ్యాధులున్న వారికి ఇస్తారు. ఈ వ్యాధులున్న వారి నరాలను రిలాక్స్ చేయడం కోసం ఈ రసాయనాలతో తయారు చేసిన టాబ్లెట్లు, టానిక్లు ఇస్తుంటారు. ఇవి తీసుకుంటే కాస్త మత్తుగా ఉంటుంది. దీంతో భారీ ఎత్తున ఈ రసాయనాలను అక్రమంగా కొనుగోలు చేసి కల్లులో కలుపుతూ కల్తీ చేసేస్తున్నారు వ్యాపారులు. వీటికి అడిక్ట్ అయిపోయిన బాధితులు దీన్ని తాగకపోతే నిద్రే రాదంటున్నారు. కల్తీ అని తెలిసినా నిద్ర కోసం తాగుతామంటున్నారు. బేకట్లో ఉన్న కళ్ళు ఇప్పుడు లేదండి, అదే అలవాటు అయిపోయింది మాకు. ఆ తాగితే కనుక నిద్ర రాదు. నువ్వు రాష్ట్ర తాగిన నిద్ర రాదు, ఇంకా వేరే ఎంసీ డైట్ తాగిన నిద్ర రాదు. అంతకంటే స్టేజ్లో మేము పోలేము. ఇంకా 100 పేపరు స్ప్లెండర్ పోలేము. ఏదో 50 రూపాయల కళ్ళు కాబట్టి 50 రూపాయల కళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు అలవాటు, ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. తాగకపోతే నిద్ర రాదు. చాలాసార్లు ట్రై చేసాం కూడా. ఎంసీ డైట్ విస్కీ క్వార్టర్ తీసుకొని కూడా ట్రై చేసినాము. ఇంటికి పోతే ఇట్లా కళ్ళతో చూంటే తప్ప నిద్ర రావట్లేదు. నిద్ర కోసం తాగవలసి వస్తుంది. ఇంకా 2 గంటలు మంచిగా హాయిగా తృప్తిగా నిద్ర. ఇంట్లో దొంగలు పడ్డా కానీ గుర్తుండదు, ఇల్లు దోసుకపోయినా గుర్తుండదు, అంత మంచి నిద్ర వస్తుంది. ఇదే ఎంసీ డైట్ క్వార్టర్ తాగినాం అనుకోండి, ఇలానే చూసుకుంటుండాలి, నిద్ర పట్టదు. మళ్ళీ నిద్ర పట్టకపోతే పొద్దున్న లేసి పనికి ఎట్లా వెళ్తామండి? పనికి వెళ్ళలేము.
మాకు తెలుసు విషపాయువు అని తెలుసు, అయినా కానీ చేస్తున్నాం. ఇప్పుడు నిజానికి ఈ రసాయనాలను బయట అమ్మకూడదు. వీటిని అమ్మినా కొన్నా లైసెన్స్ లేకుండా ఏం చేసినా చిక్కుల్లో ఇరుక్కున్నట్లే. అయితే వ్యాపారులకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అసలు ఆబ్కారీ అధికారులు ఏం చేస్తున్నారు? కల్లు కాంపౌండ్లపై వారి నిఘా ఉండదా? ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే ఎక్సైజ్ అధికారులకు పట్టదా? ఒక దగ్గర ఇలాంటి ఘటన నమోదైతే రాష్ట్రమంతా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అవ్వాలి కదా. ఈ ఘటనలను ఎక్సైజ్ శాఖ సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఏముంది ఆబ్కారాలు వస్తారు సార్, ఏముంది పోలీస్ బీట్ పోతుంది, పోలీస్ బీట్ పోతుంది, ఆబ్కార్ బీట్ పోతుంది, అవుట్ పోస్ట్ బీట్ పోతుంది, వాళ్ళకి అందే మామూలు అందుతాయి. ఏ ఆబ్కార్ వాళ్ళైనా ఏ ఆఫీసర్ అయినా నిజమైన ఆఫీసర్ వచ్చి కళ్ళు బాటలు చెక్ చేసి చూడమని చెప్పండి, అందులో మందు ఉందా మందు లేదా ఏం కలుపుతున్నారండి. ఎక్కడ ఉందండి గవర్నమెంట్లో? ఏది చెక్ చేస్తున్నారో సరిగా? లిక్కర్ డూప్లికేటే, కళ్ళు డూప్లికేటే, జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక డాక్టర్ దగ్గర పోతే షుగర్ లేకుండా షుగర్ టాబ్లెట్ రాసిస్తున్నాడు. షుగర్ టాబ్లెట్ రాసి ఇచ్చినంటే ఆ డోసు పెంచుకుంటే పోయి వ్యాపారమే చేస్తున్నాడు తప్ప ఇంకా వేరే చేయట్లేదని నా ఉద్దేశం అండి. ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణాలు బలికాక తప్పదు, మరింత మంది అస్వస్థతకు గురికాక తప్పదు. ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నా పూర్తి స్థాయిలో నిర్మూలించే ప్రణాళికలు వారి దగ్గర లేవు. కల్తీ సారా, కల్తీ కల్లుతో ఇంకా ప్రాణాలు బలికాక ముందే అధికారులు మేల్కోవాలి.